రావాలి ఆఫీస్కు రావాలి, నువ్వు రావాలి ఆఫీస్కు రావాలి. రాయే రాయే ఎనలా ఆఫీస్కు నువ్వు వచ్చి వార్తలేవో చెప్పాలి. రావాలి రావాలి ఏంది కథలా? కాదు, కాకరకాయలు. కాకరకాయలమ్మా, కాకరకాయలు అర్ధ కిలో 30, కిలో 50. చాలా. అబ్బా, వచ్చిన 3 రోజులకే అవుతలే కదా. ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదు వానక్క, ఆఫీస్ కి లీవ్ పెట్టామా లేదా అన్నదే ముఖ్యం. హలో, ఇంతకు నీకు లీవ్ ఎవరు ఇచ్చిల్లు? ఒకళ్ళు ఇస్తే తీసుకునే బ్యాచ్ కాదక్క మనం. మనకు తీసుకోవాలనిపిస్తే తీసుకోవడమే. మొన్ననే చెప్పినా కదా, నేనే రాని నేనే మంత్రి అని. అట్లనా? నువ్వు రానివా? ఎవలకక్క ఫోన్ చేస్తున్నావు? అదే, నేను వార్తల కోసం ఇంకో రాయిని చూసుకుందామని. అది ఉత్తుత్తనే జోక్ చేసినక్క. అయినా నేనుండగా ఇంకోలేందుకక్క? నువ్వే రాని, నువ్వే మంత్రివి కదా, నీకు నీ రాజ్యాల పని ఉంటది కావచ్చు. ఈ గరం గరం వార్తలు నీకెందుకమ్మా? అట్లా అనకక్క, ప్లీజ్ అక్క, నీ కాలు మొక్తక్క, అయినా నీకు లీవ్ ఎవరిచ్చిర్రు? అట్లెందుకంటావక్క? నేను రేపు రాను, లీవ్ కావాలి అంటే సరే అన్నావు కదక్క. అది నిన్న అంటే ఇయ్యాల లీవ్ క్యాన్సిల్. అదే నా కాగిదెంతిక్క, గిట్లయితే నా కొలువే అద్దుపో. ఏం చూసుకొని కింత పొగరు? పొగరు నా ఇంట్లో ఉంటది, పవర్ నా ఒంట్లో ఉంటది. ఓవరాల్ గా పవర్ ప్యాక్ నాలో ఉంటది. అయితే నీకు ప్యాకప్ చెప్పాల్సింది. మళ్ళా ఇంకో రానికి ఫోన్ చేసి వార్తలు తెమ్మంట. ఉండమ్మా ఉండు, నువ్వొద్దు, నీ ఓవర్ యాక్షన్ వద్దు, నీ వార్తలు వద్దు. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? అది ఇగో గమ్మ వార్త చెప్పేటందుకు నేను గిట్లా యాక్టింగ్ చేసినా గంతే. मुझे पता डिप्लॉयमेंट है, ये वो होता रहेगा जिंदगी भर में, इसलिए कमाती हूँ ताकि मैं घूम सकूँ, इसलिए नहीं कमाती. ऐसा कुछ वो नहीं है कि आई लव वर्क और मैं बहुत वर्कहॉलिक हूँ और मेरे को बहुत काम करना पसंद है, ऐसा कुछ नहीं है. చూసినవా అక్క, గామె వియట్నాం పోయి ఎంజాయ్ చేసేస్తా అని లీవ్ పెట్టుకుంటే వాళ్ళ మేనేజర్ ఏమో లీవ్ క్యాన్సిల్ చేసిండట. ఇక గామె కోపంతో నువ్వు వద్దు, నీ జాబు వద్దు అనేసి మస్తు కోపంతో పోయి గిట్ల వీడియో తీసి పెట్టిందట. గా ముచ్చడి చెప్పేందుకు నేను గిట్లా యాక్టింగ్ చేస్తే నువ్వేమో నిజమే అనుకున్నావు కదక్క. సర్లే, నువ్వైతే ముందు ఆఫీస్కి రా. సరే సరే, వస్తున్నా, ఆఫీస్కు వస్తున్నా. చూసిన రానులా పబ్లిక్ ఏఐ చేయబట్టి కొందరు జాబులు పోతున్నాయని చాలా మంది భయపడుతుంటే, ఈమె లీవ్ క్యాన్సిల్ చేసిండు మేనేజర్ అని జాబే వద్దనుకుందంటే ధైర్యం గల్లదే కదా నొల్లా. మరి అటే ఇంకా వెంటనే జాబ్ దొరికితే ఏం కాదు, కానీ దొరకకపోతేనే అయ్యో ఆ పాత జాబ్ ఉట్టిగా వదులుకుంటుని అని బాధపడుతుంది కావచ్చు కదా.